కృతజ్ఞత. మీరు ఈ పదం ఎన్నోసార్లు పలు సందర్భాల్లో వినే ఉంటారు. కృతజ్ఞత గురించి సింపుల్గా చెప్పాలంటే మీకు ఏదైనా మంచి జరిగిందని గుర్తించడం. మనుషులు దీన్ని ఎలా ఉపయోగిస్తున్నారు, ఏ సందర్భాల్లో ఉపయోగిస్తున్నారు అనే దానిపై దీని అర్థాలు మారుతూ ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు. కృతజ్ఞత గురించి వివరంగా చర్చించే ముందు ఒక చిన్న కథ గురించి చెప్తాను, వినండి. ఒక బాటసారి జీవితంలో తనకున్న కష్టాలను మోస్తూ తనకు ఎదురుగా ఉన్న శిఖరాన్ని అతి కష్టం మీద అధిరోహిస్తూ తుఫాన్లకు సైతం ఎదురెళుతూ ఇక నడవలేక ఆగిపోయి, ఇక నా వల్ల కాదు, అయినా దేవుడు నాకు మాత్రమే ఎందుకింత కష్టం ఇచ్చాడని బాధపడ్డాడు. అప్పుడు ఒక దేవత తన ముందు ప్రత్యక్షమయ్యింది. ప్రయాణం చేయలేకపోతున్నావా అని నవ్వుతూ అడిగింది. అవును, చూస్తే కనిపించట్లేదా ఎంత కష్టపడుతున్నానో అంటూ విసుక్కున్నాడు. నీ కష్టాన్ని తగ్గించడానికి వచ్చాను అంది దేవత. అవునా, అయితే వెంటనే తగ్గించని ఉత్సాహంగా అడిగాడు. నేను నీ కష్టాన్ని తగ్గించే ముందు ఈరోజు నువ్వు కృతజ్ఞతతో ఉన్న విషయాన్ని పంచుకో అంది దేవత. కృతజ్ఞత చెప్పుకునే అంత సుఖాలు లేవు నా జీవితంలో అని విరక్తిగా అన్నాడు ఆ బాటసారి. గుర్తు తెచ్చుకో, కృతజ్ఞత చెప్పుకోవడానికి ఏదో ఒకటైనా ఉంటుందని నవ్వుతూ అంది ఆ దేవత. అతను బాగా ఆలోచించి ఒక కృతజ్ఞత గురించి చెప్పాడు. అప్పుడు అతని మీద ఉన్న బరువు కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఆ దేవత ఇంకా కొన్ని కృతజ్ఞత చెప్పుకోవలసిన సందర్భాల గురించి అడిగింది. అతడు కూడా ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకొని చెబుతూ ఉన్నాడు. అతను కృతజ్ఞత చెప్తున్న కొద్దీ అతని పైన ఉన్న బరువు తగ్గుతూ వచ్చింది. చివరిలో అతనికి పూర్తిగా బరువు తగ్గిపోయింది. అతను బాగా సంతోషపడి దేవత వైపు చూస్తూ ఇది ఎలా సాధ్యపడింది అని ఆశ్చర్యపడుతూ అడిగాడు. నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న కష్టాన్ని మాత్రమే చూస్తూ నీ జీవితంలో జరిగే మంచి విషయాల గురించి ఆలోచించడం మానేశావు. దానికి కృతజ్ఞత చెప్పుకోవడం మర్చిపోయావు. అందుకే నీకు లైఫ్ భారంగా అనిపించి నీ ప్రయాణంలో ముందుకు కదలలేకపోతున్నావు. నీకు జరిగే మంచికి ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు సంతోషంగా జీవించగలవు అని చెప్పి ఆ దేవత మాయమైపోయింది. ఆ తర్వాత ఆ బాటసారి ఇకపై జీవితంలో తనకి ఎంత కష్టం వచ్చినా మంచిని తలుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఈ కథలో చెప్పినట్టు కృతజ్ఞత అనేది మీ జీవితంలోని మంచి విషయాలను సానుకూల సంఘటనతో ఇలా ఆలోచించడం వల్ల మీ మానసిక ప్రశాంతత అద్భుతంగా మెరుగుపడుతుంది. కృతజ్ఞతగా జీవించడం వల్ల మన లైఫ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది? అసలు కృతజ్ఞతగా ఎలా జీవించాలి? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి? ఇలా జీవించడం వల్ల మన లైఫ్నే కాకుండా వేరే వాళ్ళ లైఫ్ని కూడా ఎంత ప్రభావితం చేస్తామనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇట్ ఈజ్ నాట్ హ్యాపీనెస్ దట్ బ్రింగ్స్ ఈజ్ గ్రాటిట్యూడ్, ఇట్ ఈజ్ గ్రాటిట్యూడ్ దట్ బ్రింగ్స్ ఈజ్ హ్యాపీనెస్. ఆనందంగా ఉండడం వల్ల కృతజ్ఞత రాదు, కృతజ్ఞత కలిగి ఉండటం వల్ల ఆనందం వస్తుంది. కృతజ్ఞత అనేది ఒక శక్తివంతమైన భావన. ఇది జీవితంలోని సానుకూల అంశాలను గుర్తించి ప్రశంసించే ఒక ప్రక్రియ. ఇది కేవలం మంచి మర్యాదలకు సంబంధించిన విషయం కాదు. ఇది మానసిక మరియు శారీరక శ్రేయస్సును తీవ్రంగా ప్రభావితం చేసే ఒక మనస్తత్వం. కృతజ్ఞత అనేది మనకు లభించిన ఆస్తులు, సంబంధాలు కావచ్చు, లేదంటే అవకాశాలు, అనుభవాలు కావచ్చు. వేటి ద్వారా సహాయం పొందినా మనం ఆ విషయంలో గ్రాటిట్యూడ్ చూపిస్తాం. అది మనకు కూడా తెలియకుండానే సహజంగా జరిగిపోతుంది. పెద్ద పెద్ద విషయాలకు మాత్రమే గ్రాటిట్యూడ్ చూపించాలని ఏమీ లేదు. ఉదయించే సూర్యుడికి, వీచే గాలికి, మనకు ఆహ్లాదాన్ని అందించే ప్రకృతికి, మనసు ఉల్లాసపరిచే అతి చిన్న విషయాలకు కూడా గ్రాటిట్యూడ్ చూపించవచ్చు. ఎందుకంటే మన జీవితంలో ప్రతిరోజును ఆనందమయంగా చేసేవి ఇవే కదా. కృతజ్ఞత పాటించడం వల్ల మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలతో ముడిపడి ఉంది. మెరుగైన మానసిక ఆరోగ్యం. కృతజ్ఞత అనేది ఎక్కువ ఆనంద జీవిత సంతృప్తితో బలంగా ముడిపడి ఉంటుంది. జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి సాధించడం ద్వారా వ్యక్తుల యొక్క ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశ భావాలను తగ్గించుకోవచ్చు. కృతజ్ఞత అనేది ప్రస్తుతం ఉన్న వాటిని మెచ్చుకోవడం, లేని వాటి గురించి చింతించకుండా ఉండటం, అలాగే దృష్టికోణంలో మార్పులను కూడా ప్రోత్సహిస్తుంది. మెరుగైన శారీరక ఆరోగ్యం. ఇది కృతజ్ఞతగా ఉండడం వల్ల తక్కువ రక్తపోటు, మెరుగైన రోగనిరోధక పనితీరు, ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించి మెరుగైన నిద్ర నాణ్యత కూడా పెంచుతుందని పరిశోధనల ద్వారా తెలియజేస్తున్నారు. కృతజ్ఞత సానుకూల భావోద్వేగాలను ప్రోత్సహించడం వల్ల శరీరానికి, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కృతజ్ఞత మెదడు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసినప్పుడు, అలాగే దాన్ని పాటిస్తున్నప్పుడు మన మెదడు
మన భావోద్వేగాలకు కారణమయ్యే రెండు కీలకమైన న్యూరో ట్రాన్స్మిటర్లు డోపమైన్ మరియు సెరోటోనిన్లను విడుదల చేస్తుంది. అవి మనకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. వీటిని హ్యాపీ హార్మోన్స్ అంటారు. ఇవి మన మానసిక స్థితిని వెంటనే మెరుగుపరుస్తాయి, లోపల నుండి మనకు సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రతిరోజు కృతజ్ఞతాభావాన్ని స్పృహతో ఆచరించడం ద్వారా ఈ నాడీ మార్గాలు తమను తాము బలోపేతం చేసుకోవడానికి, మనలో శాశ్వతమైన కృతజ్ఞతా సానుకూల స్వభావాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది. అలాగే ఒత్తిడి హార్మోన్లను, స్ట్రెస్ హార్మోన్స్ను తగ్గించడం, అలాగే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ పనితీరును మెరుగుపరచడం ద్వారా డిప్రెషన్, ఆందోళన లక్షణాలు గణనీయంగా తగ్గిస్తుంది. న్యూరోకెమికల్ స్థాయిలో చెప్పాలంటే కృతజ్ఞతాభావాలు మెదడులోని ప్రీఫాంటల్ కార్టెక్స్ యొక్క న్యూరల్ మాడ్యులేషన్గా పనిచేస్తుంది. అంటే మెదడు యొక్క ఈ భాగాన్ని ప్రభావితం చేసి తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. ఈ మెదడు భాగంలో ఎక్కువగా అపరాధ భావం, అవమానం మరియు హింస వంటి ప్రతికూల భావోద్వేగాన్ని వ్యక్తపరచడానికి ఉపయోగపడే ఒక సైట్. అందుకే కృతజ్ఞతాభావం పెంపొందించుకోవడం వల్ల ఈ బ్రెయిన్ సైట్ కంట్రోల్లో ఉంటుంది. ఇందువల్ల కృతజ్ఞతతో ఉండే వ్యక్తుల మనస్తత్వం ఎప్పుడూ పాజిటివ్గా ఉంటుంది. పలు గ్రంథాల్లో గ్రాటిట్యూడ్ గురించి ఎలా వివరించారో అన్నది కొంచెం వివరంగా తెలుసుకుందాం. కృతజ్ఞత అనేది ఆధ్యాత్మికత యొక్క ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఇది దైవంతో అనుబంధాన్ని పెంపొందిస్తుంది మరియు ప్రపంచంతో సామరస్యపూర్వకమైన సంబంధాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. అలాగే ఇంకొన్ని గ్రంథాల్లో కృతజ్ఞత గురించి ఏమన్నారంటే, కృతజ్ఞతతో కూడిన హృదయం ఉంటే ఆధ్యాత్మిక ఎదుగుదలకు దారితీస్తుందని బోధించారు. ఇంకా కొంతమంది ఏం భావిస్తారంటే, కృతజ్ఞత అనేది ఆనందం మరియు సంతృప్తి పెంపొందించే ప్రాథమిక ధర్మంగా భావించబడుతుంది. ఇది ఇతరుల దయను, ఔదార్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. జీవితంలో చిన్న పెద్ద అని లెక్కలేనని ఆశీర్వాదాలను గుర్తించి వాటిని వినయభావంతో స్వీకరించడం ద్వారా కృతజ్ఞత పుడుతుంది. ఇది దురాశ మరియు పగలాంటి ప్రతికూల భావాలను ఎదుర్కోవడానికి, అంతర్గత శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఇది సంతృప్తికరమైన జీవన విధానానికి దారితీస్తుంది. మరో కొత్త కోణంలో ఏంటంటే, కృతజ్ఞత అనేది ఒక పాట లాంటిది. మన దగ్గర ఉన్నదంతా ఆయన నుండి వచ్చిన బహుమతిని గుర్తించి వినయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పడం కృతజ్ఞత. కృతజ్ఞతా విశ్వాసాన్ని బలపరుస్తుంది. కష్ట సమయాల్లో దేవుడిని మనకు గుర్తు చేస్తుంది. ఇది దేవుని ప్రేమను ప్రతిబింబిస్తుంది, ఇతరుల పట్ల దాతృత్వాన్ని అలాగే కరుణను ప్రేరేపిస్తుంది. అంతిమంగా చెప్పాలంటే కృతజ్ఞత దేవునితో లోతైన సంబంధానికి దారితీస్తుంది. మన హృదయాలను ఆనందం మరియు శాంతితో నింపుతుంది. పలు గ్రంథాలు అలాగే వేరు కోణాల్లో ఎన్ని చెప్పినా అందరూ గ్రాటిట్యూడ్ గురించి చెప్పేది ఒక్కటే: కృతజ్ఞతతో జీవించడం వల్ల జీవితం సుఖమయమవుతుంది, సంతోషం ఆ వ్యక్తి జీవితంలో వెల్లివిరుస్తుంది. అందుకే కృతజ్ఞతాభావాన్ని ప్రతిరోజు మనం పాటించాలి. మరొక్కసారి ఇంపార్టెంట్ పాయింట్స్ నెమరు వేసుకుందాం. ఆనందం వల్ల కృతజ్ఞత రాదు, కృతజ్ఞత ఉండటం వల్ల ఆనందం వస్తుంది. కృతజ్ఞతగా జీవించడం ద్వారా మన మానసిక ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మెదడులో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఎప్పుడూ సంతోషంగా పాజిటివ్ యాటిట్యూడ్తో జీవిస్తాం. కృతజ్ఞతతో ఉండటం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ అన్నది రాకుండా ఉంటుంది. దానివల్ల ప్రశాంతంగా నిద్ర వస్తుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే మన జీవితంలో ప్రతి సందర్భానికి కృతజ్ఞత తెలపడం చాలా మంచిది. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.